జస్ట్ ఇప్పుడు క్యాంపెయిన్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ మనకు క్యాంపెయిన్ గ్రూప్స్ ఉంటుంది, క్యాంపెయిన్స్ యాడ్స్. మీకు కనపడుతుంది కదా స్క్రీన్, క్యాంపెయిన్ గ్రూప్స్. ఓకే, సో ఇప్పుడు క్యాంపెయిన్ గ్రూప్స్, ఈ క్యాంపెయిన్ గ్రూప్స్ అనేది ఒక ఫోల్డర్ లో మనము డిఫరెంట్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్యాంపెయిన్స్ లో మళ్ళీ మనకు యాడ్స్ ఉంటాయి, రైట్? ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా, ఒక క్యాంపెయిన్ గ్రూప్ నేను క్రియేట్ చేస్తాను. క్యాంపెయిన్ గ్రూప్. ఇక్కడ స్ట్రైట్ అవే మనము క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తాం. క్యాంపెయిన్ గ్రూప్ కాకుండా క్యాంపెయిన్ అనేది క్రియేట్. ఆబ్జెక్టివ్ ఏంటి? సి, ఇది టోఫు, మోఫు, బోఫు. టోఫు అంటే ఏంటి? టాప్ ఆఫ్ ద ఫనల్. ఓకే, టాప్ ఆఫ్ ద ఫనల్ లో మనం ఏం చేస్తాము, అవేర్నెస్ రావాల. ఓకే, సో ఇప్పుడు ఎవరన్నా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అని అంటే వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలిసి ఉండాలి. ఐ మీన్ ఎలా అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఓకే, ఎవరు నేర్చుకోవచ్చు, ఓకే, ఎంత సాలరీస్ ఉంటాయి, ఇది ఒక అవేర్నెస్. ఓకే, సో ఇది ఆబ్జెక్టివ్ అన్నట్టు. ఓకే, సో ఇది లింక్డ్ఇన్ లో మాత్రమే ఉంటుంది, ఇంకా మనకు మెటాలో కూడా ఇలాంటి కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, టోఫు, మోఫు, బోఫు. ఓకే, ఇక్కడ చూస్తే అవేర్నెస్ రిలేటెడ్ లో మనకు టాప్ ఆఫ్ ద ఫనల్ లో మనకి ఏముంటుంది, అవేర్నెస్, కంప్లీట్ గా బ్రాండ్. ఓకే, రీచ్ మోర్ పీపుల్ విత్ యువర్ పోస్ట్. ఓకే, ఇది ఒక అవేర్నెస్. కన్సిడరేషన్, ఇదేంటి, మోఫో, మిడిల్ ఆఫ్ ద ఫనల్ అన్నట్టు. ఓకే, ఇక్కడ వెబ్సైట్ విజిట్స్ ఉంటాయి, ఎంగేజ్మెంట్ ఉంటాయి, వీడియో వ్యూస్ ఉంటాయి. ఓకే, కన్వర్షన్స్ అంటే ఏంటి, డైరెక్ట్ బోఫో అన్నట్టు, బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఓకే, లీడ్ జనరేషన్ కావచ్చు, టాలెంట్ లీడ్స్ కావచ్చు, వెబ్సైట్ కన్వర్షన్స్ కావచ్చు, జాబ్ అప్లికెంట్స్ కావచ్చు. ఓకే, మనం మాక్సిమం లింక్డ్ఇన్ లో యూజ్ చేసే ఆప్షన్ ఏంటి అని అంటే బోఫో, బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఓకే, కన్వర్షన్స్ రిలేటెడ్. అందుకని మీకు ఎక్కువ కాస్ట్ అనేది ఈ బోఫోలోనే పడుతుంది, బాటమ్ ఆఫ్ ద ఫనల్ లో. మీరు అవేర్నెస్ లో కూడా చేయొచ్చు. ఓకే, కాస్ట్ తక్కువ పడుతుంది, బట్ ఆప్షన్స్ కూడా సిమిలర్ ఉంటాయి. ఓకే, కాస్ట్ కొంచెం తక్కువ పడుతుంది. ఇప్పుడు ఇది అల్గోరిథం కాబట్టి, లింక్డ్ఇన్ అల్గోరిథం కాబట్టి, సో దానికి తగ్గట్టుగానే అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్ అనేది వర్క్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు మీరు ప్రాపర్ గా అర్థం చేసుకోవాలా, వెబ్సైట్ విజిట్స్. ఓకే, ఇది ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ వెబ్సైట్ కన్వర్షన్స్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇప్పుడు పర్సన్ ఏ లింక్డ్ఇన్ లో యాడ్ చూస్తున్నారు, పర్సన్ ఎవరొకరు యాడ్ అయితే చూస్తున్నారు. క్లిక్ చేసి లింక్డ్ఇన్ లో ఏం చేస్తారు, క్లిక్ చేసి వెబ్సైట్ కి వెళ్తారు. అక్కడ డిపెండ్స్ ఆన్ ద యూజర్. ఓకే, ఇప్పుడు పర్సన్ ఏ ఏం చేసినారు, లింక్డ్ఇన్ లో యాడ్ వ్యూ చేసినారు, ఐ మీన్ చూసినారు అన్న. ఓకే, లింక్డ్ఇన్ లో యాడ్ చూసి, అంటే లింక్డ్ఇన్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు యాడ్ చూసి ఎక్కడికి వెళ్తారు, వెబ్సైట్ కి వెళ్తారు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ వెబ్సైట్ కి వెళ్ళినప్పుడు ఇది ఒక ఆప్షన్ అయితే మనకైతే ఉంది, వెబ్సైట్ విజిట్స్. మీకు విజిట్స్ కావాలన్నా వెబ్సైట్ కి, ఎస్ ఆప్షన్ ఉంది. మళ్ళీ ఇక్కడ డీటెయిల్స్ అంటే లీడ్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, రైట్? ఓకే, ఇప్పుడు ఆ పర్సన్ విజిట్ చేస్తారు, ఇప్పుడు ఆ పర్సన్ కి నచ్చింది డీటెయిల్స్ అన్ని. ఓకే, ఏదో ఒక ప్రోగ్రామ్ కావచ్చు, ఏదో ఒక ట్రీట్మెంట్ కావచ్చు, హెల్త్ కేర్ రిలేటెడ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు. ఓకే, ఆ ఫ్లాట్ కొంచెం బాగుంది, అమ్యూనిటీస్ అన్ని చాలా బాగున్నాయి. అప్పుడు ఆ పర్సన్ లీడ్స్ డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ ద యూజర్, రైట్? ఓకే, ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు, ఓకే, డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఏం డీటెయిల్స్ ఇస్తాడు, అఫ్ కోర్స్ అన్ని దానిలలోనూ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్. ఓకే, మళ్ళీ లొకేషన్. ఎవరైనా కొంతమంది క్యాప్చర్ అయితే చేస్తారు లొకేషన్ కూడా. ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఒకటి కన్వర్షన్ అనేది చూపించాలా. ఎందులో చూపించాలా, లింక్డ్ఇన్ డాష్ బోర్డ్ లో చూపించాలా. ఇదే ఆప్షన్ మనకు గూగుల్ యాడ్స్ లో కూడా ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనము ఎలా సెటప్ చేసినాము, త్రూ GTM, గూగుల్ ట్యాగ్ మేనేజర్ నుంచి సెటప్ అయితే చేస్తాం. ఏం సెటప్ చేసినాము, కన్వర్షన్ కోడ్ అనేది సెటప్ చేస్తాం. అలాగే ఇది గూగుల్ యాడ్స్ కన్వర్షన్ కోడ్.
అలాగే ఇక్కడ కూడా కన్వర్షన్ ట్రాకింగ్ అని ఉంటుంది. ఇక్కడ నేమ్ ఏమని ఉంటుందంటే లింక్డ్ ఇన్. ఓకే, లింక్డ్ ఇన్ ఇన్సైట్స్. ఓకే, ఇన్సైట్స్ ట్యాగ్ అని ఉంటుంది అంతే. నేమ్ డిఫరెంట్, రిమైనింగ్ ప్రొసీజర్ అంతా సేమ్. ఏమని ఉంటుంది? లింక్డ్ ఇన్ ఇన్సైట్స్ ట్యాగ్ అని ఉంటుంది. ఓకే, అఫ్ కోర్స్ ఇది లాస్ట్ లో మనం చూసాం. ఓకే, సో ఇది మనకు ఉన్న ఆప్షన్స్: అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్. సో ఇప్పుడు మనం స్ట్రైట్ అవే దేనికి వెళ్తాము? మనకు లీడ్స్ ఎక్కువ కావాలా కాబట్టి స్ట్రైట్ అవే మనము బోఫుల్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద ఫనల్ లో ఇక్కడ లీడ్ జనరేషన్. దీంట్లో ఎక్కువ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే లింక్డ్ఇన్ లో లీడ్ ఫామ్ జనరేషన్ నేర్చుకోవాలి. ఓకే, ఒక లీడ్ ఫామ్ మనము ఎలా క్రియేట్ చేస్తాము, దాంట్లో మనము యాడ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్ కి రౌట్ అయినప్పుడు, ఓకే మీరు అర్థం చేసుకోండి, ప్లాట్ఫామ్ ఇది ఎట్లా ఉంటుంది అని అంటే, ఒక ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన రోషిష్ మ్యారేజ్ ఉంది. ఓకే, సో టుమారో మ్యారేజ్, చాలా మందికి పిలుస్తాడు మన రోషిష్. ఓకే, సో రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరిని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఏమైతుంది అని అంటే, ఆ ఏరియాలో ఇంకొక 2-3 కన్వెన్షన్ సెంటర్స్ ఉంటాయి, హాల్స్. ఓకే, అదే కళ్యాణ మండపాలు ఉంటారు కదా, అలాంటివి ఉంటాయి మనకు. ఓకే, సో ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ రోషిష్ మ్యారేజ్ కి రాకుండా వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇంకొక కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మ్యారేజ్ అటెండ్ అవుతారు. రైట్, ఇప్పుడు పిలిచింది ఎవరు? మ్యారేజ్ కి పిలిచింది ఎవరు? రోషిష్, కరెక్టా? ఇక్కడ ప్లాట్ఫామ్ ఏంటి? లింక్డ్ఇన్. రైట్, లింక్డ్ఇన్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లో వచ్చినప్పుడు ఓకే, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో లింక్డ్ఇన్ అనేది వదిలేసి, ఆ ప్లాట్ఫామ్ ని వదిలేసి క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు వెబ్సైట్కి వెళ్ళిపోతున్నారు. అఫ్ కోర్స్ గూగుల్ యాడ్స్ లో కూడా మనకి ఇదే జరిగేది. ఓకే, ఫేస్బుక్ లో కూడా ఇదే జరిగేది. బట్ వాళ్ళ ప్లాట్ఫామ్ నే కంప్లీట్ గా వదిలేసి ఇంకొక థర్డ్ పార్టీ సైట్ కి వెళ్తున్నారు. ఓకే, అలాంటప్పుడు కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్, కాస్ట్ కంప్లీట్ గా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో అక్కడ మనకు 2500, 3000, 4000 రూపీస్ వరకు వెళ్ళిపోతుంది. ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సమ్ టైమ్స్ 15,000, 20,000, 25,000 కూడా పడుతుంది ఒక లీడ్ జనరేట్ అవ్వటానికి లింక్డ్ఇన్ లో. ఓకే, కంప్లీట్ గా లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ వదిలి వేరే వెబ్సైట్ కి వెళ్తున్నారు. అలా కాకుండా ఓకే, సో ఇప్పుడు సేమ్ ప్లాట్ఫామ్ లోనే ఉండి ఓకే, దాంట్లో లీడ్ క్యాప్చర్ చేయటం అనేది ఒక లీడ్ జనరేషన్ ఫామ్ లో అవుతుంది. ఓకే, ఇది కంప్లీట్ గా లీడ్ ఫామ్ లో అవుతుంది. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మనకు? లీడ్ జనరేషన్ లో ఉంటుంది, కన్వర్షన్స్ లో అండర్ లీడ్ జనరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క క్యాంపెయిన్, ప్రతి ఒక్క కంపెనీ మ్యాక్స్ టు మ్యాక్స్ యూజ్ చేసే ఆప్షన్ ఏంటి అని అంటే ఇదే. ఇంకా వేరే ఆప్షన్ అనేది యూజ్ అయితే చెయ్యరు. ఓకే, సో కన్వర్షన్స్ లో లీడ్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము వెబ్సైట్ విజిట్స్ ఇస్తాం, విజిట్స్ అంతే, క్లిక్ చేస్తారు, వెళ్ళిపోతారు. బట్ లీడ్ అనేది జనరేట్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు. మన వెబ్సైట్ ఆర్ మన ల్యాండింగ్ పేజ్ టాప్ నాచ్ లో ఉంది అని అంటే ఫైన్, టాప్ నాచ్ లో లేదు అని అంటే ఎవరికైనా డీటెయిల్స్ ఇవ్వరు కదా. ఓకే, ఇక్కడ మనము లీడ్ జనరేషన్ ఫస్ట్ ఈ ఆప్షన్ ది మనం చూద్దాం. లీడ్ జనరేషన్ పైన నేను క్లిక్ చేస్తాను, ఇలా మనకు టిక్ మార్క్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ మనకు అకౌంట్ అనేది హోల్డ్ లో ఉంది కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వలేదు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వలేదు, లేదనంటే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ క్లాసిక్, యాక్సెలరేట్ అంటే కంప్లీట్ గా మనకు ఆప్షన్స్ అవే ఇచ్చేస్తుంది. ఓకే, క్లాసిక్ లో మనము కంప్లీట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ. ఓకే,
సో నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. క్యాంపెయిన్ నేమ్ గూగుల్ యాడ్స్ లో మనం ఎలా ఇచ్చేవాళ్ళం క్యాంపెయిన్ నేమ్స్? సేమ్ అలాగే చెప్పండి. ఇక్కడ నేను టైప్ చేస్తా. ప్రోడక్ట్ నేమ్స్. ప్రోడక్ట్ ఇప్పుడు ఏం పెట్టుకున్నాము? సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్. నెక్స్ట్ లొకేషన్. డేట్. లొకేషన్ లాస్ట్ లో ఇవ్వాల. డేట్. ఓకే నెక్స్ట్ లొకేషన్. లొకేషన్ కర్ణాటక ఇస్తా. ఓకే నెక్స్ట్ మన నేమ్ ఇవ్వాలి సార్. మన నేమ్. క్యాంపెయిన్ నేమ్. ఇది కంప్లీట్ గా క్యాంపెయిన్ నేమ్ అన్నట్టు. సిఎస్సి నా ప్రోడక్ట్ ఏంటి? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, రైట్. దీంట్లో డేట్, మళ్ళా లొకేషన్, ఎవరు క్యాంపెయిన్ క్రియేట్ చేస్తున్నారు అనే వాళ్ళ నేమ్. ఓకే సో ఆబ్జెక్టివ్ మళ్ళా ఇక్కడ వస్తుంది. ఓకే ఇక్కడ మళ్ళా మనకు చూపిస్తుంది అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్. మనం సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్టివ్ ఏంటి? కన్వర్షన్ టు లీడ్ జనరేషన్, రైట్. ఓకే సో లీడ్ జనరేషన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. ఓకే ఆడియన్స్ ఎంత మంది ఉన్నారు, 1 డే ఓకే ఎంత మీరు స్పెండ్ చేయాలి, 7 days ఎంత స్పెండ్ అవుతుంది, 30 days ఎంత స్పెండ్ ఉంటుంది. ఓకే ఇంప్రెషన్స్ అంటే ఏంటి? గూగుల్ యాడ్స్ లో కూడా ఇంప్రెషన్స్ ఉన్నాయి కదా. సిటిఆర్ గూగుల్ యాడ్స్ లో కూడా ఉంది కదా, క్లిక్ త్రూ రేట్. ఓకే 30 day క్లిక్స్ ఏంటి? లీడ్స్ ఎంత మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే మనకు గూగుల్ యాడ్స్ లో కన్వర్షన్స్ ఎన్ని రావచ్చు అనేది డీటెయిల్స్ కూడా ఉంది. ఓకే కాస్ట్ పర్ లీడ్ ఎంత ఉంది మనకి ఇక్కడ చూసినారా? కాస్ట్ పర్ లీడ్ ఎంత ఉంది అంటే నార్మల్ గా ఇంకా మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలా? 4,000 to 5,000 పర్ లీడ్. 5,000. ఓకేనా? ఇది మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు 1 by 1 ఆప్షన్స్ మనం చూస్తాం. ఓకే వాట్ ఆర్ యూ మార్కెటింగ్ అన్నప్పుడు ఇది స్ట్రైట్ అవే మనము డీటెయిల్స్ ఇస్తే ఇవ్వండి, లేదు అంటే లేదు. ఇక్కడ మనము స్కిప్ చేసేసుకోండి బెటర్. ఓకే ఇలా చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఆటో టార్గెటింగ్ ఎప్పుడే కానీ సెలెక్ట్ చేసుకోకూడదు. ఓకే ఇది డిస్మిస్ మనం చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి, ప్రాపర్ ఆప్షన్స్. ఓకే లొకేషన్ ఏమనుకున్నాం మనం ఇప్పుడు? కర్ణాటక కదా, కర్ణాటక. ఇండియా తీసేసేయాలి, కర్ణాటక. ఓకే అప్పుడే చూడండి ఆడియన్స్ చాలా మంది చూపించినారు మనకు. అప్పుడే తగ్గిందా లేదా? కరెక్టా? సిటిఆర్ తగ్గిందా లేదా? ఓకే ఈవెన్ 30 day లీడ్స్ కౌంట్ కూడా మనకు తగ్గింది, డిక్రీజ్ అయింది, రైట్. కర్ణాటక అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే ఇప్పుడు మీరు ఎక్స్క్లూడ్ చేయాలి, అదర్ లొకేషన్స్ ఎక్స్క్లూడ్ చేయాలి అని అంటే ఎక్స్క్లూడ్ అంతే. ఎక్స్క్లూడ్ అన్నప్పుడు ఇక్కడ నేను ఏమి ఎక్స్క్లూడ్ చేస్తా? తమిళనాడు ఎక్స్క్లూడ్ చేస్తా. ఓకే తమిళనాడు ఎక్స్క్లూడ్ అంతే. ఓకే ఎక్స్క్లూడ్ అయిపోయింది. ఇప్పుడు మనకు తమిళనాడు నుంచి లీడ్స్ రావు. ఓకే నార్మల్ గానే మనము ఏదైతే టార్గెట్ లొకేషన్ పెట్టుకున్నామో ఓకే ఆ లొకేషన్స్ నుంచి వస్తాయి. బట్ సేఫర్ సైడ్ ఏంటి అని అంటే అదర్ లొకేషన్స్ లీడ్స్ కూడా, ఐ మీన్ తమిళనాడు కావచ్చు, మళ్ళా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ ఇలాంటి స్టేట్స్ కూడా మీరు ట్రై టు అవాయిడ్ అంతే. ఓకే అంటే ఎక్స్క్లూడ్ లో మీరు పెట్టుకోండి, రైట్. సో ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేది ఇంకా స్టార్ట్ అవుతాయి. ఆడియన్స్, రైట్. ఈ ఆడియన్స్ చూసే ముందు ఇంకా కింద చిన్న ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ చూసేస్తాం. ఓకే యాడ్ ఫార్మాట్, ఎలాంటి యాడ్ మీరు రన్ చేయాలనుకుంటున్నారు? ఇమేజా, కరూజల్ యాడా? ఓకే కరూజల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2-3 images ని ఎట్ ఎ టైమ్ లో చూపించడానికి స్లైడ్ బై స్లైడ్ వచ్చేదే క్యారజల్. ఇప్పుడు ఒక 4 images 5 images ఉంటాయి. ఓకే ఇప్పుడు మీరు ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఒకే ఫోటో పెట్టారు కదా మీరు, ఒకే స్టేటస్ లో ఒక 4-5 ఫోటోలు పెడతారు. టెంపుల్ కి ఎంట్రన్స్ అయినాము, ఓకే టెంపుల్ దర్శనం అయిపోయింది, మళ్ళీ ప్రసాదం తిన్నాము, ఇలా మనము డిఫరెంట్ ఇమేజెస్ పెడతాం స్టేటస్ లో, కరెక్టా? అలాగనే కరోజల్ అన్నట్టు. ఓకే సో ఇక్కడ ఒక 4-5 ఇమేజెస్ మనం పెట్టుకుంటాం యాడ్ లో. ఓకే నెక్స్ట్ వీడియో. ఓకే వీడియో అనేది ఒకటి ఉంటుంది.
కన్వర్షన్ ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. డాక్యుమెంట్, మెసేజ్. డాక్యుమెంట్ ఎస్టర్డే మనము ఒకటి చూసినాం అన్నట్టు, కంప్లీట్ గా కొన్ని ఒక 4-5 డాక్యుమెంట్స్ పెట్టినారు అన్నట్టు. దాంట్లో ఆ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎవరన్నా ఇప్పుడు ఒక 10 pages మనము ఒక రీసెర్చ్ గురించి మనము పెడితే, ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే డిజిటల్ మార్కెటర్స్, డేటా అనలిస్ట్, డేటా అనాలిసిస్, ఓకే, డేటా అనలిటిక్స్ ఇవి నేర్చుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఇంకా ఎలా ఉండబోతుంది అన్నట్టు ఒక రీసెర్చ్ అనేది చెప్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ IBM కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, TCS కావచ్చు, వీళ్ళు చెప్పినప్పుడు అప్పుడు మనం ఇంట్రెస్ట్ గా చూస్తాం. ఇంకా ఏముంది, ఇంకా ఏముంది, ఇంకా ఏముంది. ఆ 10 స్లైడ్స్ ఉంటాయి. 10 స్లైడ్స్ ఉన్నప్పుడు దాంట్లో 5 స్లైడ్స్ మాత్రమే మనము చూడగలుగుతాం. ఇంకా రిమైనింగ్ ఇంకొక రిమైనింగ్ 5 స్లైడ్స్ మనం చూడాలి అని అంటే అప్పుడు ఏమైతుంది, మన డీటెయిల్స్ ఇవ్వాలి. అది డాక్యుమెంట్ రూపంలో మనము అప్లోడ్ చేయాలి. రైట్, ఓకే. ఆర్టికల్ అండ్ న్యూస్ లెటర్. ఓకే, నెక్స్ట్ URL ట్రాకింగ్ పారామీటర్స్. గూగుల్ యాడ్స్ లో కూడా మనకు UTM పారామీటర్స్ అని ఉంది, కరెక్టా? ఇక్కడ వీళ్ళు మనకు స్ట్రైట్ అవే డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తున్నారు. అకౌంట్ ఐడి ఏంటి, అకౌంట్ ఐడి, UTM సోర్స్, లింక్. సేమ్ ఇదే పారామీటర్ మనం ఇచ్చేసేయాలి, UTM పారామీటర్స్. ఓకే, అఫ్ కోర్స్ కొంతమంది బిగినర్స్ ఉన్నారు, ఓకే, న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళకి వెళ్తూ అర్థమైంది, నో నీడ్ టు వరీ. ఓకే, ప్లేస్మెంట్స్ ఇవి కామన్. బడ్జెట్స్ అండ్ షెడ్యూల్ ఇది చూస్తాం. ఓకే, ఈ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. దీంట్లో మనకు మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఆడియన్సెస్. ఓకే, ఈ ఆడియన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మెటా కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మెటా కూడా ఇక్కడ నారో, ఎక్స్క్లూడ్ అని ఉంటుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి. క్లిక్ ఆన్ నారో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి మనకు టార్గెట్ ఆడియన్స్ ఇంతమంది చూపిస్తున్నారు. ఇప్పుడు మనం సెలెక్ట్ చేస్తాము, ఇవన్నీ డిక్రీజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మన ప్రోడక్ట్ ఏంటి, కంప్యూటర్ సైన్స్. ఓకే, సో కంప్యూటర్ సైన్స్ అనే దానికన్నా ఇంకొక ప్రోడక్ట్ చెప్పండి. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్. ఓకే, సో లేదంటే DM కోర్స్ అని పెట్టుకున్నాం. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇప్పుడు ఎవరు చేస్తారు? హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ మీద. మనకు లింక్డ్ఇన్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆడియన్సెస్ అలాగే ఆడియన్స్ అట్రిబ్యూట్స్. ఓకే, ఆడియన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా, ఓకే, సుబ్రహ్మణ్యం, నాకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటుంది. రైట్, ఒక అకౌంట్, నాకు లింక్డ్ఇన్ అకౌంట్ అయితే ఉంది. నేను ఎలాంటి కంపెనీలో వర్క్ చేస్తున్నా, ఓకే, నా డెమోగ్రఫిక్ ఏంటి, మేలా ఫీమేలా, ఓకే, నెక్స్ట్ నా ఎడ్యుకేషన్ ఏంటి, ప్రొఫైల్ మనము క్రియేట్ చేసేటప్పుడు మనకి ఈ డీటెయిల్స్ అన్ని అడిగిందా లేదా? రైట్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ అన్నట్టు. చూడండి, స్కిల్స్ ఉన్నాయా లేదా? స్కిల్స్ మనము ఎస్టర్డే క్రియేట్ చేసినాం ఒక ప్రొఫైల్. ఆ ప్రొఫైల్ లో మనకు స్కిల్స్ అనేది ఉన్నాయా లేదా, కనపడినాయా లేదా? ఎస్, అలాగే మనకు కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది అట్రిబ్యూట్స్ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ ఆడియన్సెస్ అన్నప్పుడు ఇక్కడ మనము రీటార్గెటింగ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, రీటార్గెటింగ్, థర్డ్ పార్టీ డేటాను కనెక్ట్ చేయొచ్చు. ఓకే, లిస్ట్ ఏదైనా ఒక డేటా మనకు ఆల్రెడీ ప్రీవియస్ గా మన CRM డేటా కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ డేటాని కూడా మనము అప్లోడ్ చేసి టార్గెట్ చేయొచ్చు. సిమిలర్ ఆడియన్సెస్, అదే లుక్ లైక్ అంటాం. ఓకే, ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నట్టు. మనం ఏం చేస్తాము, ఆడియన్సెస్ ఎక్కువ మనము టార్గెట్ చేస్తాం, ఆడియన్స్ అట్రిబ్యూట్స్. ఓకే, సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఎవరు నేర్చుకుంటారో చెప్పండి. మనకి ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో అలాంటి పీపుల్ ని మనము టార్గెట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనము సర్చ్ చేయాలి, డిఫరెంట్ ఆప్షన్స్ మనం సర్చ్ చేయాలి. ఓకే,
ఇంకా ఎలా మనం టార్గెట్ చేయొచ్చు? బిజినెస్ పీపుల్ బిజినెస్ పీపుల్ అంటే ఎవరు వస్తారు? ఓనర్స్ వస్తారు. ఓనర్స్, అవును సార్, వాళ్ళు కూడా నేర్చుకోవాలనుకుంటారు కదా వాళ్ళ గ్రోత్. ఓనర్స్ ఇప్పుడు ఓనర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కంపెనీ నేమ్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇలాంటివి మనం టార్గెట్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు వచ్చినాయి చూడండి, మెంబర్ స్కిల్స్. ఓకే, స్కిల్స్ అవి మనము టార్గెట్ చేయాలి. బిజినెస్ ఓనర్షిప్ స్కిల్స్. ఓకే, ఇవి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని మనం టార్గెట్ చేస్తాం. చూడండి ఇక్కడ టార్గెట్ ఇది ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు టార్గెట్ ఆడియన్స్ అనేది డిక్రీజ్ అయిపోయింది, కంప్లీట్ గా డిక్రీజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకా వస్తారు. ఓకే, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, వీళ్ళకి తెలిసిన వాళ్ళని మనం టార్గెట్ చేయొచ్చా? తెలియదు, మనము టార్గెట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఏంటి అంటే స్కిల్స్. సో ఇలా మెంబర్ స్కిల్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి డీటెయిల్స్ మనము టార్గెట్ చేయొచ్చు. ఇలాగే ఇంకా మళ్ళీ మనము నారో చేసుకోవాలి. ఓకే, సో ఇలాగా మళ్ళీ టైప్ చేయాలి. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎలా అంటే ఇప్పుడు టైప్ చేసేది అనుకున్నా మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఆడియన్స్ అట్రిబ్యూట్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేస్తా, అట్రిబ్యూట్స్ కి వెళ్తా. అట్రిబ్యూట్స్ కి వెళ్ళి ఈ ఆప్షన్స్ అన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తా. ఓకే, ఇప్పుడు కంపెనీ అన్నప్పుడు టీసీఎస్ వాళ్ళని మనం టార్గెట్ చేయొచ్చు. టీసీఎస్ కంపెనీలో ఎంతమంది అయితే ఉన్నారో అందరిని మనము టార్గెట్ చేయొచ్చు. ఓకే, బట్ వాళ్ళు లింక్డ్ఇన్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి యాడ్ అనేది కనపడుతుంది, లేదంటే కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎంతమంది ఉంటారు టీసీఎస్ లో? ఒక 10,000 పీపుల్ ఉన్నారు అనుకున్నాం. 10,000 పీపుల్ కి యాడ్ కనపడాలి అని అంటే వాళ్ళు లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తేనే కనపడుతుంది, లేదంటే కనపడదు. దాంట్లో ఒక 500 పీపుల్ ఓపెన్ చేస్తారు, అప్పుడు ఇంప్రెషన్స్ వస్తాయి అంతే. క్లిక్స్ అనేది జనరేట్ అవుతాయా లేదా అనేది డిపెండ్స్ ఆన్ ద యూజర్. ఓకే, సో ఇది కంపెనీ లెవెల్లో మనము టార్గెట్ చేస్తాం. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, కంపెనీ కేటగిరీ, కంపెనీ కనెక్షన్స్, కంపెనీ ఫాలోవర్స్. ఓకే, గ్రోత్ రేట్ ఎంత ఉంది, 10%, 20%, 30%, లేదంటే -10%, -20%, 30%. ఓకే, కంపెనీ ఇండస్ట్రీస్, నేమ్స్, రెవెన్యూ, సైజ్. ఓకే, 500, 1000 పీపుల్, 5,000 పీపుల్, 10,000 పీపుల్. ఓకే, కంపెనీ సైజ్ పైన క్లిక్ చేస్తా. ఇంకా చూడండి 2 to 100, 2 to 10, 11 to 50, 51 to 200 ఇలా ఉన్నారు. మాక్సిమం ఎంతమంది ఉన్నారు? 10,001 ప్లస్ ఎంప్లాయీస్. ఓకే, ఇప్పుడు ఇలాంటి కంపెనీ వాళ్ళని నేను టార్గెట్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేస్తున్నా అంతే. మళ్ళీ డిక్రీజ్ అయిపోయింది ఆడియన్సెస్, టార్గెట్ ఆడియన్సెస్ డిక్రీజ్ అయింది. మీకు డౌట్ రావచ్చు, ఇది ఎక్కువ ఉంటే మనకు లీడ్స్ వస్తాయా, తక్కువ ఉంటే లీడ్స్ వస్తాయా అనేది కూడా ఒక డౌట్ రావచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనము ఆప్షన్ ఏది సెలెక్ట్ చేసుకున్నాము క్రియేట్ చేసేటప్పుడు, బాటమ్ ఆఫ్ ద ఫనల్ మనకు లీడ్ రావాలి. అలాంటప్పుడు మీడియం టు హై లెవెల్ ఉంది అని అంటే బెస్ట్. మీడియం టు హై లెవెల్ ఉండాలి. రైట్, మనకు ఎంత లేదన్నా ఒక 5 to 10 lakhs అబోవ్ ఉండాలి ఎవరు, ఆడియన్సెస్. అలా ఉండేలాగా చూసుకోవాలి. మీకు ఇంకొక డౌట్ వస్తుంది, మా బిజినెస్ అంత ఉండదు, మళ్ళీ అలాంటప్పుడు మేము ఎలా టార్గెట్ చేసుకోవాలా, అది కూడా డౌట్ వస్తుంది. అప్పుడు ఏంటి అని అంటే మీరు ఎక్కువ మనీ అనేది పే చేయాల్సి వస్తుంది. తక్కువ టార్గెట్ ఆడియన్సెస్ ఉన్నారు, ఓకే, వాళ్ళు ఓపెన్ చేసినప్పుడే మీకు లీడ్ అనేది రావచ్చు, రాకపోవచ్చు, తెలియదు మనకు. ఓకే, సో అదొక ఆప్షన్ అన్నమాట. సో ఈ కంపెనీ సైజ్ లో మనకు డిఫరెంట్ గా ఉన్నారు. ఓకే, ఇక్కడ 1000 పీపుల్ వర్క్ చేస్తున్న కంపెనీ పీపుల్ కూడా మనం టార్గెట్ చేయొచ్చు. 5,000 పీపుల్, 500 పీపుల్. ఓకే, మనము క్రియేట్ చేసేటప్పుడు, అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కంపెనీ అకౌంట్ ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. అందుకనే వీళ్ళు ఇలా టార్గెటింగ్ లెవెల్లో పెడతారు. ఇవన్నీ ఆడియన్సెస్ కింద వస్తుంది ఇన్ లింక్డ్ఇన్. ఓకే, డెమోగ్రఫిక్స్, మెంబర్ ఏజ్, జెండర్. ఓకే, జెండర్ లెవెల్లో మనం చూస్తే మేల్, ఫీమేల్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఓకే, మెంబర్ ఏజ్ మీరు అబ్జర్వ్ చేసినారా, గూగుల్ యాడ్స్ లో మనకు ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నది. ఓకే, 4 ఆప్షన్స్ ఉండేటివి అన్నట్టు జెండర్ లో. లింక్డ్ఇన్ లో చూస్తే మేల్ ఆర్ ఫీమేల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ
క్లిక్ చేస్తే మెంబర్ ఏజ్ లెవెల్లో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. 18 to 24 పీపుల్ ని మీరు టార్గెట్ చేయాలా. ఇప్పుడు మనకి ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కదా. ఓకే, ఎలాంటి వాళ్ళు నేర్చుకుంటారు ఇప్పుడు? 18 to 24 పీపుల్ మనకు రావాలి. ఓకే, లేదు ఇంకా మీరు 25 to 34 పీపుల్ కూడా నేర్పిస్తాము అని అన్నప్పుడు ఈ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంతే. 35 to 54, 55 ప్లస్ వీళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ చాలా తక్కువ జాయిన్ అయ్యేది. బట్ ఇక్కడ మనము ఫౌండర్స్, బిజినెస్ ఓనర్షిప్ ఉండే వాళ్ళకి మనం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి 35 to 54 కూడా మనం పెట్టుకోవచ్చు. 18 to 24 అనేది రిమూవ్ చేయొచ్చు. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ ఏజ్ లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు. ఓకే, బిజినెస్ ఓనర్షిప్ స్కిల్ ఉండేవాళ్ళు నేను చెప్తాను. ఓకే, 55 ప్లస్ కూడా మనము టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా డెమోగ్రాఫిక్స్ మనము చూసుకోవాలి. మెంబర్ ఏజ్ ఇది క్లియరా? ఇక్కడ ఎడ్యుకేషన్ వస్తుంది. ఓకే, డిగ్రీ, ఫీల్డ్ ఆఫ్ స్టడీ, మెంబర్ స్కూల్. ఓకే, ఇప్పుడు డిగ్రీస్ దీనిపైన క్లిక్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, స్టార్ట్ సర్చింగ్ ఫర్ డిగ్రీస్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, ఎలక్ట్రికల్ ఉందా, ఇంజనీరింగ్ ఉందా? చూడండి, ఇంజనీరింగ్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ బిఈ. ఓకే, ఇంజనీర్స్ డిగ్రీ. ఎవరైతే ఈ డీటెయిల్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ లో అప్డేట్ చేసినారో వాళ్ళకే టార్గెట్ అవుతుంది. రైట్, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ బిఈ అన్నప్పుడు. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఇది ఇప్పుడు టార్గెట్ చేస్తా, డిగ్రీ వచ్చిందా? నెక్స్ట్ మళ్ళీ ఎడ్యుకేషన్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ఫీల్డ్ ఆఫ్ స్టడీ. ఓకే, ఇక్కడ చూడండి, ఫీల్డ్ ఆఫ్ స్టడీ అన్నప్పుడు నాకు మార్కెటింగ్ నేర్చుకుని ఉండే వాళ్ళు ఇంకా మోర్ అండ్ మోర్ టార్గెట్ ఆడియన్స్ అన్నట్టు. జస్ట్ మార్కెటింగ్ అని టైప్ చేయండి, అన్ని వస్తాయి మార్కెటింగ్. ఓకే, దీనిపై క్లిక్ చేస్తే ఇప్పుడు మార్కెటింగ్, ఇంజనీరింగ్ లో కొంతమందికి సబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, లేదనంటే డిగ్రీలో ఎంబీఏలో వాళ్ళకి మార్కెటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇంకా మోర్ ప్రిసైజ్ గా నేను టార్గెటింగ్ చేసేలాగా ఈ ఆప్షన్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనకు ఫ్రెషర్స్ కావాలన్నా, ఎక్స్పీరియన్స్ పీపుల్ కావాలన్నా, డిఫరెంట్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు కావాలన్నా, ఓకే, అది మనకు జాబ్ ఎక్స్పీరియన్స్ లో మనకు తెలుస్తుంది. జాబ్ ఫంక్షన్స్ ఏంటి, సీనియారిటీ ఏంటి, ఎంట్రీ లెవెల్. ఓకే, ఇక్కడ చూడండి, అన్పెయిడ్, ట్రైనింగ్, ఎంట్రీ, సీనియర్, మేనేజర్, డైరెక్టర్, ఓకే, ఓనర్, పార్ట్నర్, ఇలాంటి వాళ్ళను కూడా మనము టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇలాంటివి చాలా కష్టం ఉన్నాయి. ఓకే, మనకు ప్రాపర్ గా తెలియదు. ఓకే, ముందైతే ఇంకా చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు ఇంకా చాలా ఈజీ. ఎందువల్ల? బికాస్ మనకు ChatGPT, Perplexity ఇవన్నీ రావటం వల్ల మనకి ఇంకా చాలా ఈజీ అన్నట్టు. ఏమైతుంది అంటే స్ట్రైట్ అవే మనము ChatGPT లో ప్రాంప్ట్ కొట్టినాము అని అంటే, ఓకే, మన ఆడియన్సెస్ ఎవరు? ఓకే, ఇప్పుడు నేను నా ప్రోడక్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకునే ఆడియన్స్ నాకు రావాలి అని జస్ట్ ChatGPT లో మనం టైప్ చేసి పెట్టేసినాము అని అంటే కంప్లీట్ ఆడియన్స్ డీటెయిల్స్ ఇస్తుంది. ఎలాంటి ఇంట్రెస్ట్ లెవెల్ ని మీరు టార్గెట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంది. ఎడ్యుకేషన్ ఉందా? డెమోగ్రఫిక్స్ ఉందా? కంపెనీ లెవెల్ ఉందా? కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తుంది. అది ఇంకా చాలా ఈజీ అన్నట్టు. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, దీని రిలేటెడ్ ఒక 2-3 ప్రాంప్ట్స్ ఉన్నాయి, అవి నేను మీకు ఫార్వర్డ్ చేస్తా. ఇలా మనము ఆడియన్సెస్ అనేది డిఫరెంట్ లెవెల్లో మనము సెలెక్షన్ చేసుకోవాలన్నట్టు. రైట్, ఓకే, ఇది ఒక ఆడియన్స్ లెవెల్ సెలెక్ట్ చేసుకునే విధానం. దీంట్లో చాలా ఉంటాయి ఆడియన్సెస్ లెవెల్లో. ఓకే, ఫంక్షన్స్ ఉంటాయి, సీనియారిటీస్ ఉంటుంది, టైటిల్స్ ఉంటుంది, జాబ్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు. ఎస్టర్డే మనము ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు కింద ఇంట్రెస్ట్ అనేది కూడా నాకు నా ప్రొఫైల్ లో కనపడింది. ఎలా కనపడింది? అలాంటి లెవెల్ వాళ్ళను కూడా మనము టార్గెట్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే, సో ఇది కంప్లీట్ గా ఇంట్రెస్ట్ అండ్ ట్రైట్స్ అంట. ఓకే, జాబ్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, డెమోగ్రఫిక్స్, కంపెనీ, ఇది కంప్లీట్ గా కంపెనీ లెవెల్లో ఎలాంటి వాళ్ళని టార్గెట్ చేయొచ్చు.
మనకు ఒక 2-3 ప్రాంప్ట్స్ ఉన్నాయి అనుకుంటా, నేను మీకు పంపిస్తాను. ఓకే, సో ఆ ప్రాంప్ట్స్ మీరు కొట్టినారు అంటే ChatGPT లో ఎలాంటి ఆడియన్స్ మీరు టార్గెట్ చేయాలి ఓకే అనేది మీకు తెలుస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు దాంట్లో కాపీ చేసుకోవటము, ఇక్కడ పేస్ట్ చేయడం, అంతే, టార్గెట్ అయిపోతారు. ఓకే, ఇక్కడ మీకు టార్గెట్ ఆడియన్సెస్ వస్తుంది. దాంట్లో మళ్ళీ బ్రేక్ డౌన్, బిజినెస్ డెవలప్మెంట్ కావచ్చు, ఇంజనీరింగ్, ఓకే, ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేల్స్, ఇలాంటి వాళ్ళని ఎంతమంది పర్సెంటేజ్ ఉన్నారు, రైట్. ఓకే, మళ్ళా 1 డే, 7 డే, 30 డే రిజల్ట్స్ ఏంటి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. క్లియరిటీ. దీంట్లో ఇంకా మీరు ఎక్స్క్లూడ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో మనకు గూగుల్ యాడ్స్ లో కూడా ఎక్స్క్లూజన్ అయితే ఉంది కదా. సో ఇన్ ద సేమ్ వే, ఓకే, ఇన్ ద సేమ్ వే మనము ఎక్స్క్లూడ్ కూడా దీంట్లో అనేది చేయొచ్చు. ఇప్పుడు 18 to 24, ఓకే, ఇలాంటి డెమోగ్రఫిక్స్ పీపుల్ నాకు రాకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చూపించకూడదు. ఓకే అన్నప్పుడు ఉందా ఇక్కడ, చూపించాలి. మనం ఆల్రెడీ మెంబర్ ఏజ్ సెలెక్షన్ చేసుకున్నాం. ఓకే, సో ఎడ్యుకేషన్ లెవెల్లో చూపిస్తుంది, జాబ్ ఎక్స్పీరియన్స్ లెవెల్లో చూపిస్తుంది, మళ్ళీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో చూపించలేదు. చూడండి, ఓకే, ఇంట్రెస్ట్ లో మెంబర్ గ్రూప్స్ చూపించట్లేదు, కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి. చూసినారా, ఎక్స్క్లూడ్ ఎప్పుడైతే మనము సెలెక్షన్ చేసుకుంటామో కొన్ని ఆప్షన్స్ మనకు ట్రిగర్ అవుతాయి. ఓకే, బై డిఫాల్ట్ గా ఎనేబుల్ ఆడియన్స్ ఎక్స్పాన్షన్ అనే ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి, ఇది రిమూవ్ చేస్తే ఏం కాదు మనకు, బట్ ఎనేబుల్ చేస్తే ఏంటి అని అంటే సిమిలర్, అది కంప్లీట్ గా లింక్డ్ఇన్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, మెటా కావచ్చు, వాళ్ళ ఓన్ అల్గారిథమ్స్ వాళ్ళు అనేది బిల్డ్ అయితే చేసుకొని ఉంటారు, రైట్. ఓకే, సో ఇప్పుడు ఎనేబుల్ ఆడియన్స్ ఎక్స్పాన్షన్ అనేది మనం ఎనేబుల్ చేసుకుంటే ఎవరైతే లీడ్స్ మనకు ఇస్తారో వాళ్ళని ఇంకా సిమిలర్ ఆడియన్సెస్ లాగా మనకు కన్వర్ట్ చేసి ఆడియన్స్ ని ఎక్స్పాన్షన్ చేస్తుంది మనకు, ఎస్పెషల్లీ ఇన్ లింక్డ్ఇన్ లో. ఓకే, అందుకనే ఈ ఆప్షన్స్ ఎనేబుల్ అయితే ఉండాలి మనకు. ఓకే, ఇప్పుడు మనము సింగిల్ ఇమేజ్ యాడ్ లో వెళ్దాం. ఓకే, పారామీటర్ సేమ్, ఇక్కడ అకౌంట్ ఐడి ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ పారామీటర్ అనేది మనం ఇచ్చేసేయాలి, యూటీఎం పారామీటర్. ఓకే, ప్లేస్మెంట్స్. ఓకే, సో ఈ ప్లేస్మెంట్స్ బై డిఫాల్ట్ గా లింక్డ్ఇన్ ఆడియన్స్ నెట్వర్క్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ బడ్జెట్. ఇప్పుడు డైలీ బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి, ఓకే, లేదు ఇప్పుడు లైఫ్ టైం బడ్జెట్ పెడతాం, లైఫ్ టైం బడ్జెట్ మళ్ళీ డైలీ బడ్జెట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సెట్ ఏ లైఫ్ టైం బడ్జెట్. ఇప్పుడు డైలీ బడ్జెట్ నేను ఇప్పుడు ఎంత పెడతా, 1000 రూపీస్ పెడతా. లైఫ్ టైం బడ్జెట్ నా దగ్గర ఉండేదే ఎంత, 5000 ఎగ్జాంపుల్. ఓకే, లైఫ్ టైం బడ్జెట్ 5000, డైలీ బడ్జెట్ 1000 రూపీస్. ఓకే, అంటే ఇప్పుడు ఈ క్యాంపెయిన్ ఏదైతే మనం సెటప్ చేస్తామో డిఎం కోర్స్ 22 కర్ణాటక సుబ్బు, ఈ క్యాంపెయిన్ అది 5 days రన్ అవుతుంది. బికాస్ లైఫ్ టైం బడ్జెట్ 5000 పెట్టినా, డైలీ బడ్జెట్ 1000 రూపీస్ పెట్టినా. ఓకే, ఇప్పుడు ఇది లైఫ్ టైం బడ్జెట్ నేను ఎంత పెడతా, 30,000 పెడతా. 30,000 పెట్టినప్పుడు ఎన్ని డేస్ నాకు రన్ అవుతుంది, 30 days, కరెక్టా. అందుకనే సెట్ బోత్ డైలీ అండ్ లైఫ్ టైం బడ్జెట్ అన్నట్టు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. సెట్ డైలీ బడ్జెట్ ఉంది, ఓకే, ఇదొక ఆప్షన్ ఉంది. మళ్ళీ సెట్ లైఫ్ టైం బడ్జెట్ ఉంది, ఇదొక ఆప్షన్. క్లియర్. ఓకే, ఇలాంటి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ లీడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఒక డౌట్ రావచ్చు మీకు. ఓకే, ఇలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే, సెట్ డైలీ బడ్జెట్ ఇది ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు లీడ్స్ అనేది కొంచెం ఎక్కువ రావచ్చు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, అల్గోరిథం ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. 30,000 ఉంటుంది లైఫ్ టైం బడ్జెట్, బట్ డైలీ బడ్జెట్ 1000 రూపీస్, రైట్. ఓకే, ఇలా అన్నట్టు. మళ్ళీ షెడ్యూలింగ్, ఈ రోజు నుంచి రన్ అవ్వాలన్నా, రేపటి నుంచి రన్ అవ్వాలన్నా. ఓకే, ఇప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేయాలా మీరు, దీంట్లో టైం లేదు, కరెక్టా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ లేదంటే ఇలా మనకు టైం అనేది లేదు.
ఓవర్ చూసారా, ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి ఉన్న ఆప్షన్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ 80% సేమ్ ఉంటుంది. 20% మాత్రమే కొన్ని ఆప్షన్స్ అనేది చేంజెస్ అయితే ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. ఓకే, అందుకని ఇంత ఫాస్ట్ గా మనం వెళ్తున్నాం. లేదంటే కంప్లీట్ గా కొత్త ఆప్షన్స్ వచ్చినప్పుడు మనము స్లోగా అయితే డిస్కషన్ అయితే చేస్తాం. ఓకే, మ్యాక్స్ ఇది బిడ్డింగ్ స్ట్రాటజీస్ అన్నట్టు. ఓకే, మాక్సిమం డెలివరీ, కాస్ట్ క్యాప్. ఓకే, మనకు ఫేస్బుక్ లో కూడా వస్తుంది కాస్ట్ క్యాప్. ఓకే, ఇలాంటివి వస్తాయి, బిట్ క్యాప్ అని. ఓకే, మాక్సిమం డెలివరీ మనం ఆప్షన్ బై డిఫాల్ట్ గా పెట్టుకోవాలా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తాం, సేవ్ అని వస్తుంది. ఇక్కడ చూసినారా, మనము ఈ కంపెనీ పేజ్ ని ఫాలో అయినాం, బట్ ఇక్కడ వీళ్ళు వాళ్ళ సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నారు. ఆ టీసీఎస్ ఐబిఎం కదా, ఆ ఐబిఎం కంపెనీ వాళ్ళ సెట్టింగ్స్ చేంజ్ చేసుకున్నారు. యాడ్ రన్ చేసేటప్పుడు వాళ్ళ పర్మిషన్ అనేది మనకు ఉండాల్సిందే. ఇక్కడ మళ్ళీ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలా, కొత్త యాడ్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామనంటే మనము మన దగ్గర ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది కాబట్టి ఆ అకౌంట్ లో మనము సెటప్ అయితే చేస్తాం. ఓకే, 1 సెకండ్, లెట్ మీ ఓపెన్ దట్ అకౌంట్. ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఐబిఎం టాప్ నాచ్ కంపెనీ కాబట్టి మనకు పేజ్ యాక్సెస్ అయితే అడిగింది, పర్మిషన్ రిక్వైర్డ్ అని. ఓకే, ఇప్పుడు ఇది ఒక ప్రీవియస్ పాత అకౌంట్ అన్నట్టు. మళ్ళీ గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్ అనే ఒక పేజ్ నేను క్రియేట్ చేసుకున్నా. ఓకే, సోషల్ ఎక్స్పర్ట్ కి ఒక పేజ్ అనేది నేను క్రియేట్ చేసుకున్నా, సోషల్ ఎక్స్పర్ట్ పేజ్. దాంట్లో ఒక యాడ్ అకౌంట్ నేను క్రియేట్ చేసిన. ఓకే, గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్ అని. ఇప్పుడు ఇక్కడ సేమ్, ఇప్పుడు మనకు ఎలాంటి ఇది రెస్ట్రిక్షన్స్ రావు, స్ట్రైట్ అవే ఇంకొక ఆప్షన్ కి మనము వెళ్ళిపోతాం అన్నట్టు. ఓకే, లీడ్ జనరేషన్ ఇక్కడ చూడండి, పేమెంట్ డీటెయిల్స్, దీంట్లో మనీ కూడా ఉన్నాయి మనకు. ఓకే, గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్ అనే అకౌంట్ లో మనీ కూడా ఉన్నాయి కాబట్టి యాక్సలరేట్, క్లాసిక్ అని మనకు 2 ఆప్షన్స్ చూపించింది. ప్రీవియస్ సెట్టింగ్స్ లో మనకు చూపించాల. ఓకే, ఎందుకు, దాంట్లో మనీ మనకు లేవన్నట్టు. బిల్లింగ్ డీటెయిల్స్ ఇచ్చినామా, ఇవ్వలేదు, రైట్. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ అవే నేను క్లాసిక్ తీసుకోవాలా. ఓకే, యాక్సలరేట్ తీసుకోకూడదు, దాంట్లో తీసుకుంటే మనకు బడ్జెట్స్ అనేది ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటుంది, కంట్రోలింగ్ మనకు ఉండదు. ఓకే, డిఎం కోర్స్ సేమ్, ఇక ఆగస్ట్ 20th. ఓకే, నెక్స్ట్ కర్ణాటక, ఎవరు క్యాంపెయిన్ క్రియేట్ చేసేది, సుబ్. ఓకే, నెక్స్ట్ ఇలా మనకు ఫస్ట్ క్యాంపెయిన్ గ్రూప్ డీటెయిల్స్ మనం ఇస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకున్న క్యాంపెయిన్ ఏంటి, లీడ్ జనరేషన్. చూడండి, బై డిఫాల్ట్ గా లీడ్ జనరేషన్ అని వచ్చింది. ఇక్కడ కూడా మీరు నేమ్ అనేది చేంజ్ అయితే చేసుకోండి. ఓకే, డిఎం కోర్స్ ఆగస్ట్ 28, 2025. ఓకే, ఇక్కడ కే సుబ్బు, నెక్స్ట్ లీడ్ జనరేషన్. ఓకే, ఇదొక ఎగ్జాంపుల్ అన్నట్టు. క్లియరా, అయిపోయిందా లీడ్ జనరేషన్ నేమ్. నెక్స్ట్ ఇది స్కిప్ చేసుకోవాలా. ఓకే, ఆడియన్స్ డీటెయిల్స్ ఇక్కడంతా మనకు కనపడుతుంది. ఇక్కడ బై డిఫాల్ట్ గా ఇండియా అనేది మనకు ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం, కర్ణాటక. ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ చేంజ్ అయిపోయినారు చూడండి. ఇక్కడ ఇంకా మనం కంప్లీట్ ఆడియన్స్ డీటెయిల్స్ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. ఓకే, సో కొంతమందిని మనము సెలెక్షన్ అయితే చేసుకున్నాం, రైట్. సో ఇక్కడ లొకేషన్ అనేది సెలెక్షన్ అయితే అయిపోయింది. ఇక్కడ ఆడియన్సెస్ లో అప్పుడే మనం కొన్ని ఆప్షన్స్ అన్ని చూసినాం అన్నట్టు. ఏజ్ ఎలాంటి వాళ్ళు, ఓకే, డెమోగ్రఫిక్స్ ఎగ్జాంపుల్, మెంబర్ ఏజ్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 25, 35, ఓకే, లేదా 55+, ఇలా మనము సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అగైన్ క్లిక్ ఆన్ డెమోగ్రఫిక్స్. నెక్స్ట్ ప్రీవియస్ బ్యాక్ స్టెప్ కి మీరు వెళ్తారు. ఎడ్యుకేషన్ ఎలాంటి వాళ్ళని మనం టార్గెట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంజనీరింగ్ అని టైప్ చేస్తే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ, వీళ్ళని మనం టార్గెట్ చేసుకోవచ్చు. లేదా ఎంబీఏ ఉందా లేదా చూసుకోవాలా, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, వీళ్ళు నేర్చుకుంటారు కదా, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ ఎంబీఏ. ఓకే, ఇంతమంది ఆడియన్స్ వచ్చినారు. ఓకే, వీళ్ళనే నేను ఇప్పుడు టార్గెట్ చేస్తాను. ఓకే, సో యాడ్ ఫార్మాట్ సింగిల్ ఇమేజ్. ఓకే, ఓన్లీ ఒక ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నేనేం చేస్తా, దీంట్లో అమౌంట్ ఉంది. ఓకే, ముందుగానే చెప్తున్నాను అమౌంట్. సో దీంట్లో లైఫ్ టైం బడ్జెట్ ఎంత ఉంది మనకు, 26,000 రూపీస్ ఉంది. ఓకే, ఇప్పుడు లైఫ్ టైం బడ్జెట్ నేనేం పెట్టుకున్నా, 26,000 రూపీస్ పెట్టుకున్నా. డైలీ ఎంత పెట్టుకుంటా, 1,000 రూపీసే పెట్టుకుంటా. ఓకే, మీరు మినిమం బడ్జెట్ ఉంటుంది దీంట్లో.
ఓకే, మినిమం బడ్జెట్ మీరు ఎంత పెట్టుకోవాలంటే మినిమం 500 రూపీస్ పెట్టుకోవాలా డైలీ బడ్జెట్ లో. ఓకే, లేదంటే రన్ అవ్వదు యాడ్. మాక్సిమం డెలివరీ. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికాన్. నెక్స్ట్ సేవ్. కోర్స్ మళ్ళీ పాజ్ చేస్తాను ఈ క్యాంపెయిన్, ఎందుకంటే మనీ. చూడండి, ఈ స్టెప్ వరకు వచ్చినాం. ఇప్పుడు మనకు ఓపెన్ అయింది ఈ స్టెప్. ఎందుకు? బికాస్ ఆ కంపెనీ పేజ్ మంది ప్లస్ యాడ్ అకౌంట్ మంది, యాక్సెస్ కూడా మనకు ఉంది కాబట్టి మనకి ఈ ఆప్షన్ అనేది వచ్చింది. క్లియర్? ఓకే, ఇక్కడ మనము క్రియేట్ న్యూ యాడ్స్, బ్రౌజ్ ఎగ్జిస్టింగ్ కాంటెంట్. ఇది ఫ్రెష్ అకౌంట్ కాబట్టి బ్రౌజ్ ఎగ్జిస్టింగ్ కాంటెంట్ అనేది రాదు. క్రియేట్ న్యూ యాడ్స్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలా. యా, రైట్. ఇది ఎక్కడికో పోయింది. ఓకే, ఇక్కడ బిఫోర్ ది క్రియేటింగ్ యాడ్, ఓకే, యాడ్ మనం క్రియేట్ చేసే ముందు లీడ్ ఫామ్ మనం క్రియేట్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మీరు బుక్ లో నోట్ చేసుకోండి. ఎప్పుడైతే లీడ్ ఫామ్ వన్స్ క్రియేట్ చేస్తామో మళ్ళీ ఎడిట్ చేయలేము. మీరు బుక్ లో పెద్దగా హైలైట్ చేసుకోండి. ఓకే, మీరు లీడ్ ఫామ్ ఇక్కడ ఉంది కదా, లీడ్ జనరేషన్ ఫామ్, ఇది ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఓకే దీన్ని మళ్ళీ ఎడిట్ చేయలేము. అందుకనే మళ్ళీ మీరు ఇంకొక క్యాంపెయిన్ క్రియేట్ చేసి కొత్తది మళ్ళీ ఇంకొక కొత్త లీడ్ ఫామ్ అనేది క్రియేట్ చేయాలా, ఎడిట్ చేయాలనుకుంటే. ఎగ్జిస్టింగ్ లీడ్ ఫామ్ ని మనము ఎడిట్ చేయలేము. క్లియరా? మీరు బుక్ లో నోట్ చేసుకోవాలి. లీడ్ ఫామ్ ఎప్పుడైతే ఈ లీడ్ జనరేషన్ ఫామ్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో మళ్ళీ దాన్ని మీరు ఎడిట్ చేయలేరు వన్స్ క్రియేట్ అయిపోయినాక. ఓకే, ఇక్కడ ఇమేజ్ అనేది రికమెండెడ్ డైమెన్షన్స్ లో ఉంది. ఓకే, క్యాన్వాలో మీరు మనం ఈ ఇమేజ్ అనేది క్రియేషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే న్యూ పీపుల్ ఉన్నారో వాళ్ళకి క్యాన్వా కూడా నేర్పిస్తాం. నో నీడ్ టు వరీ. ఓకే, ఫామ్ నేమ్ ఏంటి? ఇప్పుడు మనము ఫామ్ ఎవరిని టార్గెట్ చేస్తున్నాము? డిఎం కోర్స్. ఓకే, ఈ ఫామ్ నేమ్ అనేది నేను పెట్టుకుంటా. ఏ సిటీ ఆర్ స్టేట్ ఏది? కర్ణాటక. ఓకే, ఎప్పుడు క్రియేట్ చేసినాం ఇది? 23rd రైట్, ఆగస్ట్ 2025. ఓకే, దీంట్లో ఎవరు క్రియేట్ చేసినారు అనేది కూడా మీరు మెన్షన్ అయితే చేసి పెట్టుకోండి. బికాస్ ఎవరైనా ఇంకొక పర్సన్ మీ కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓకే ఎవరు క్రియేట్ చేసినారు, రోషిష, విజయ, చంద్రశేఖర, కవిత అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకే, లాంగ్వేజ్ ఇంగ్లీష్. నెక్స్ట్ హెడ్లైన్, ఇది కూడా అంతే సింపుల్ గా మనకు ChatGPT తీసుకుంటాము. హెడ్లైన్ నా బిజినెస్ ఇది, నా హెడ్లైన్ ఇది రావాలి. ఎస్, కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇచ్చేస్తాం. ఓకే, ఫర్ టైం బీయింగ్ మనం ఏంటి అంటే ఏదో ఒకటి నేను మెన్షన్ అయితే చేస్తున్నా, నాట్ అటెండ్ అని పెట్టేస్తా. ఓకే, చూసినారా? ఇక్కడ పెట్టిన వెంటనే ఇది మనకు వచ్చేస్తుంది. ఓకే, డీటెయిల్స్ నథింగ్ అని నేను మెన్షన్ చేస్తా. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 60 క్యారెక్టర్స్, ఇక్కడ 160 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసిందా 60 క్యారెక్టర్, అంటే 7 క్యారెక్టర్స్ మనం యూజ్ చేస్తున్నాం. 160 క్యారెక్టర్స్ వరకు మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ నథింగ్ అని మనం ఇచ్చినాం కాబట్టి ఇలా ఇస్తాం. ఓకే, ఇది ఇంపార్టెంట్. ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇంపార్టెంట్. మీకు ఏ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలి, ఓకే క్లిక్ చేసిన వెంటనే ఎలాంటి డీటెయిల్స్ మీకు రావాలి అనేది ఇంపార్టెంట్. బై డిఫాల్ట్ గా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ వస్తుంది. ఇది మనం డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేస్తాం. ఇప్పుడు మనకు కాంటాక్ట్ అవ్వాలంటే ఏం కావాలా? ఫోన్ నెంబర్ పెట్టినాం. లొకేషన్. ఓకే, ఇప్పుడు రైట్ లో మీరు చూస్తే వచ్చేసి ఉంటుంది ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నంబర్. కరెక్టా? ఓకే, ఇప్పుడు మనము కర్ణాటక టార్గెట్ చేస్తున్నాం కాబట్టి లొకేషన్ అనేది మనము తీసుకోవచ్చు. అదే ఓన్లీ బెంగళూరు టార్గెట్ చేస్తున్నాము అని అంటే మనకు వస్తుందా? ఓకే, లొకేషన్ అనే దానికన్నా ఇక్కడ ఏంటి అంటే సిటీ అని పెట్టుకోవాలా. సిటీ అంటే మనకు వస్తుంది. సిటీ ఒకటి ఉంటే చాలు. ఓకే, మళ్ళీ ఇంకొకటి మీరు నోట్ చేసుకోవాలి, ఎక్కువ ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ ఎక్కువ ఫీల్డ్స్ ఉండే కొద్దీ మనకు లీడ్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక లీడ్ కాస్ట్ వచ్చి
ఒక 1000 రూపీస్ పడుతుంది అనుకున్నాం. ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఈ ఫీల్డ్ తో. ఇప్పుడు ఇంకా మళ్ళా నేను ఎక్కువ డీటెయిల్స్ యాడ్ చేస్తే ఫామ్ లో అది 1200 కి వెళ్తుంది, 1300 కి వెళ్తుంది, 2000 కి వెళ్తుంది, 3000 కి వెళ్తుంది. ఓకే, అలా ఉంటుంది. ఎక్కువ ఫీల్డ్స్ మీరు కలెక్ట్ చేసుకునే కొద్దీ మీకు అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది. ఓకే, ఇప్పుడు లీడ్ కాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. లీడ్ కాస్ట్ ఒక 1000 రూపీస్ పడింది. ఇప్పుడు నేనేం చేస్తా, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కూడా కావాలి. ఓకే, ఇక్కడ నేను ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆప్షన్స్ అన్ని మీకు ఎలా తెలుసు సార్ అని అంటే, ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ మీరు జస్ట్ డ్రాప్ డౌన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ వాళ్ళని మీరు టార్గెట్ చేయాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ ఓకే ఇంజనీరింగ్, ఓకే లేదంటే ఎంబీఏనా, ఓకే ఇలాంటి వాళ్ళు ఉండాలా. ఓకే, ఆ డీటెయిల్స్ కూడా నాకు తెలియాలి అన్నప్పుడు ఈ ఫీల్డ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీల్డ్ డీటెయిల్స్ మీకు వస్తాయి అన్నట్టు లీడ్ ఇచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు సిటీ అనేది నేను స్పెసిఫై చేసిన, ఇక్కడ వచ్చేసి ఉంటుంది సిటీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ వచ్చిందా. ఓకే, సిటీ వచ్చిందా చూడండి. ఓకే, ఇప్పుడు లీడ్ కాస్టింగ్ పెరుగుతుంది. ఎందుకు? ఎక్కువ ఫీల్డ్స్ మీరు తీసుకుంటున్నారు కదా, ఎక్కువ డేటా అనేది తీసుకుంటున్నారు. ఎవరి దగ్గర నుంచి? కస్టమర్స్ దగ్గర నుంచి. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రైవసీ పాలసీ URL కావాలి. ఇక్కడ ఎవరిది కావాలా? ఇప్పుడు కవిత చెప్పినట్టు టాటా వాళ్ళు వాళ్ళ బిజినెస్. ఇప్పుడు టాటా వాళ్ళు తీయచ్చు. ఇక్కడ ప్రైవసీ పాలసీ URL లో వాళ్ళ దగ్గర ఉంటే ఇవ్వాల, లేదంటే మళ్ళీ ఇలా ప్రాబ్లం అవుతుంది, అప్రూవ్ అవ్వదు యాడ్. ఇది మ్యాండేటరీ. ఓకేనా? ఇప్పుడు సోషల్ ఎక్స్పర్ట్ లో కూడా అంతే. ఓకే, సో ఈ సోషల్ ఎక్స్పర్ట్ లో మనకు ప్రైవసీ పాలసీ URL ఉంది అని అంటే మనం ఇవ్వాలా, లేదు అని అంటే క్రియేట్ చేయాలా. ఏదంటే అది మళ్ళీ ఇవ్వకూడదు, అప్రూవ్ అవ్వదు, అదో ప్రాబ్లం. యాడ్ అప్రూవ్ అవ్వదు, మళ్ళీ సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది, అది ఇంకొకటి ప్రాబ్లం. దీంట్లో ఆల్రెడీ మనీ కూడా ఉన్నాయి. అర్థమైందా లీడ్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో అని? ఓకే, మళ్ళీ కిందికి వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది మనం ఇవ్వాలి. రైట్, కన్ఫర్మేషన్ మెసేజ్ ఇవ్వాలి, థ్యాంక్ యూ మెసేజ్. ఇప్పుడు డీటెయిల్స్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద డీటెయిల్స్ అండ్ అవర్ కెరీర్ కౌన్సిలర్ will get in touch with you shortly. ఓకే, ఆఫ్ కోర్స్ ఇవన్నీ మనం ChatGPT నుంచి తీసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ మనము విజిట్ కంపెనీ అన్నప్పుడు ఆ పర్టికులర్ URL అయితే మనమైతే ఇవ్వాలి. ఓకే, సో ప్యాటర్న్ చూడండి, https www ఇలాగే ఉండాలి. https ఓకే www.socialexpert.in. ఓకే, వచ్చిన ఆప్షన్ లో ఎవరైతే లీడ్ ఫామ్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఈ మెసేజ్ అనేది చూపిస్తుంది. క్లియరా? ఓకే, ఇక్కడ ప్రైవసీ పాలసీ URL లో ఇంకొకటి ఇవ్వాలి. ప్రైవసీ పాలసీ URL లో స్లాష్ ఓకే ప్రైవసీ పాలసీ. ఓకే, ఇప్పుడు ఇది మ్యాచ్ చేసుకుంటుంది. ఓకే, వాళ్ళ ప్రైవసీ పాలసీ URL ఎలా ఉంది, ఉందా లేదా. ఇన్ కేస్ లేకపోతే మన యాడ్ అనేది అప్రూవ్ అవ్వదు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇమేజ్ అనేది అప్డేట్ చేయాలా. క్లియర్ అండి? ఇది ఒకటి మనము క్రియేట్ చేయాల్సిన లీడ్ ఫామ్. ఏదైనా ఎర్రర్ ఉంది అంటే మనకు ఆప్షన్ అనేది చూపించదు. ఇప్పుడు అయిపోయింది, ఇంకా సేవ్ అయిపోయింది, ఇంకా మనము ఎడిట్ చేయలేము. ఇదొక ప్రాబ్లం లింక్డ్ఇన్ లో. ఇంక ఎడిట్ చేయలేము మనము. ఇప్పుడు ఎడిట్ చేయాలి అని అంటే ఇంకొక ఫామ్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి, అంతే. ఎగ్జిస్టింగ్ ఫామ్ మనము ఎడిట్ చేయలేము. చెప్పండి మీ డౌట్ ఏంటి? ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫామ్ కి మరి ఇప్పుడు మనకు అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ఆ ఫామ్ ని రన్ చేయొద్దు అనుకుంటే క్లోజ్ చేయొచ్చా? ఆర్ ఎల్స్ దానికి మనీ కూడా కట్ అవుతూ ఉంటుందా? ఫామ్ కి మనీ కట్ అవ్వదు, మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దానిపైన ఏమి క్లిక్స్ కూడా రావన్నట్టు.
ఇక్కడ నేను ఒక ఫామ్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ఫామ్ ఫీల్డ్స్ లో నేను ఎడిట్ చేయాలంటే ఎడిట్ ఆప్షన్ మనకు రాదు ఎగ్జిస్టింగ్ ఫామ్ లో. ఇప్పుడు ఏం చేయాలా, మళ్ళీ నేను ఇంకొక ఫామ్ క్రియేట్ చేసుకోవచ్చు, న్యూ ఫామ్. చూడండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా, అన్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకా క్వశ్చన్స్ కూడా అడగచ్చు మనం. ఓకే, క్వశ్చన్స్ మనకు ఫేస్బుక్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అన్నమాట. సేమ్ అలాగే మనము లింక్డ్ఇన్ లో కూడా అడగచ్చు. ఓకే, ఎంసీక్యూస్ లాగా ఉంటాయి. సో లాస్ట్ ప్రీవియస్ ఫామ్ లో మనము ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ ఆప్షన్ ఇంక్లూడ్ చేయాలంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనము ఫామ్ అనేది క్రియేట్ చేయాలి, లీడ్ ఫామ్. చూడండి, ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ అనేది సేమ్. ఓకే, ఇది క్రియేట్ చేసినాక నెక్స్ట్ మళ్ళీ ఇది సేవ్ చేసినాక మళ్ళీ ఎడిట్ చేయలేం. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫామ్ క్రియేట్ అయిపోయింది మనకు, ఇదే ఫామే ఉంటుంది. ఇప్పుడు ఇది మనకు వద్దు అన్నప్పుడు ఎస్, క్లోజ్, అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఫామ్స్ ఉన్నాయి అని అంటే దీనిపైన జస్ట్ మీరు కర్సర్ పైన ఇట్లా క్లిక్ చేసిన వెంటనే మనకి ఆప్షన్స్ అనేది చూపించేస్తాయి, రైట్. ఇప్పుడు ఈ ఫామ్ నేను క్లోజ్ సెలక్షన్ అయితే చేసుకుంటాను. ఓకే, సో ఇది ఒక ఫామ్ మనము క్రియేట్ చేసుకునే మెథడ్.